బతుకు తెరువు కోసం దేశం కాని దేశం తీసుకెళ్లి మరి ఓ యువకుణ్ణి అష్టకష్టాలు పెడుతున్నారు తెలుగు వాళ్ళు. కంపెనీ యాజమాన్యం పెడుతున్న వేధింపులతో బలవన్ మరణానికి సైతం సిద్ధమయ్యాడు. తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపాడు. సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం వణుకువారిపల్లికి చెందిన చంద్రకుమార్ రెడ్డి పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో జిఎంఆర్ ఇండస్ట్రీలో సేల్స్ మేనేజర్గా పనిచేశాడు. కంపెనీలోని డబ్బులు తన సొంతానికి వినియోగించుకున్నాడన్న నెపంతో చంద్రకుమార్ రెడ్డిని యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోంది. చివరకు అతనితో 5 లక్షల రూపాయలు కట్టించుకొని భారత్కు తిరిగి పంపించకుండా బంధించారని వాపోయాడు. 3 రోజుల క్రితం స్టాక్ దొంగతనం చేసినట్టుగా అక్కడి పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసిందని పేర్కొన్నాడు. తనను వదిలేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. జిఎంఆర్ ఇండస్ట్రీకి అనంతపురంకు చెందిన గణేశ ముత్యాలరెడ్డి చైర్మన్ గా, ఆయన కుమారుడు కౌశిక్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వారి నుంచి ఎలా అయినా కాపాడాలని బాధితుడు పోలీసులను కోరుతున్నాడు. జిఎంఆర్ ఇండస్ట్రీ అనే కంపెనీలోకి జాబ్ కోసం వచ్చాము. ఈ కంపెనీ ఓనర్లు వచ్చేసి గణేశ ముత్యాల రెడ్డి అండ్ కౌశిక్ రెడ్డి. నేను వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మార్కెట్లో దొంగలు అటాక్ చేసి అమౌంట్ తీసుకెళ్లారు. ఆ అమౌంట్ మొత్తం మాకు సంబంధం లేదు, నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నా దగ్గర నుంచి మొత్తం 5 లక్షల వరకు రికవరీ చేశారు. మొత్తం నేనే పే చేశాను. ఇప్పుడు నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 kgs వెయిట్ తగ్గిపోయాను. నాకు స్టమక్ పెయిన్, నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఇండియా పంపించమంటే వీళ్ళు పంపించట్లేదు. నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. వీళ్ళు కానీ ఇండియాకి పంపించకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. నాకేం జరిగినా ఈ కంపెనీదే రెస్పాన్సిబుల్. నన్ను ఇండియాకు పంపించమంటే వీళ్ళు అసలు పంపించట్లేదు. నాకేం జరిగినా కంపెనీదే రెస్పాన్సిబుల్. నేను వచ్చేసి ఈ కంపెనీలో పనిచేస్తున్నాను, జిఎంఆర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి. ఈ ప్రోడక్ట్ రెడీ చేస్తారు వీళ్ళు. నన్ను ఇండియాకి పంపించమంటే అస్సలు పంపించట్లేదు వీళ్ళు. నాకు వేరే మార్గం లేదు, సూసైడ్ చేసుకుంటాను అంతే. నాకేం జరిగినా వీళ్ళదే రెస్పాన్స్.